నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. మనకి బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఏమంటారు 147 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ సీసీ రోడ్ ఉంది. ఈ ఇంటికి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడండి హౌస్ వచ్చేసి మనకి. నా వీడియో స్టార్టింగ్ నుంచి చిన్న కోరిక, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాను, అలా చూడకండి. మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమైతే. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ గురించి నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానండి. ఇది వచ్చేసి మనకి 147 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 2360 డైమెన్షన్ సైజ్, G+1. కింద 2 BHK, పైన 2 BHK అండి. మనకి కింద 2 BHK, పైన 2 BHK ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా బాగుందండి. మనకి చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. కార్ పార్కింగ్ మనం బయట కూడా పెట్టుకోవచ్చు, లోపల కూడా పెట్టుకోవచ్చు అండి. మనకి ఒక చిన్న కార్ పడుతుంది, బయట అయితే పెద్ద కారే పెట్టుకోవచ్చు అంటే ఏం ప్రాబ్లం లేదు. 147 స్క్వేర్ యార్డ్స్ అంటే మనకి. ఇది కాకుండా ఇది మనకి రెంటల్ ఇన్కమ్కి చాలా బాగా పనిచేస్తుందండి. హౌస్ వచ్చేసి మనకి రెంట్కి ఇచ్చేసి మొత్తం కింద పైన కలిపి మనకు ఒక 20,000 దాకా రెంట్ కూడా వస్తుందండి. ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం రెంట్ కూడా. ప్రజెంట్ కొత్త కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంకా రెంట్కి ఏమి ఇవ్వలే. చూడండి, లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకేషన్లో ఉందండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. మనకి బంగారు మైసమ్మ టెంపుల్కి కూడా చాలా దగ్గర, ఇటు చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర అండి మనకి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి ర్యాంప్ చూడండి ఎంత బాగుందో. ర్యాంప్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. బైక్స్ ఈజీగా వెళ్ళిపోతాయి అండి. కార్ డౌట్ కానీ బైక్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయి అంటే మనకి. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మనకి ఎదురుగా పార్కింగ్ ఏరియాలో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. మనకి వర్క్ కూడా చాలా బాగుంది. మనకి గేట్లోకి ఎంటర్ అయినాక రైట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చారండి. ఇది స్టెప్స్ అండి. స్టెప్స్ పక్కనే వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వాష్రూమ్ అండి. ప్రజెంట్ మనం సెట్ బ్యాక్ చూద్దాము. సెట్ బ్యాక్ విషయానికి వస్తున్నాను. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి కనిపించేంత సెట్ బ్యాక్. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మీరు చూసేది ఇక్కడ వచ్చి సంప్ ఉందండి. మనకి ఇది సంప్ కనెక్షన్. ఇది వచ్చేసి బోర్ కనెక్షన్. బ్యాక్ సైడ్ అంతా మనకి ఏమంటారు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడంతా ఇది వాష్ ఏరియా అండి. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటారు ఇది అదండి. మనకి సెట్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఉంటే మీకు కనిపిస్తుంది. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదండి. మనకి 147 స్క్వేర్ యార్డ్స్ అంటే వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 23, లోపలికి 60 అంటే మనకి మంచి క్లియర్ టైటిల్ ఉంది అండి. మళ్ళీ అది కాకుండా వాస్తు కట్టాడండి హౌస్ వచ్చేసి. ప్రజెంట్ చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మనకి మంచి విశాలమైన పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చాడు. పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ అయితే చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారండి. మనకి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో మనకి డోర్ వచ్చేసి ఇండియన్ టేకుడ్ డోర్ ఇచ్చారండి. ఇది ఇండియన్ టేకుడ్ డోర్ ఇచ్చారు. చూడండి, డోర్ కూడా చాలా బాగుంది, మంచి నీట్గా ఇచ్చాడు. మన గ్లాస్ కూడా పెట్టేశాడు, గ్రిల్స్ కూడా పెట్టేశాడు. ప్రజెంట్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇది హాల్ వర్క్. ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి. మనకి కన్స్ట్రక్షన్ వచ్చేసి ఒకటే కోట్ వైట్ కోట్ పెయింట్ వేసాడంటే మనకి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు, ఒకటే కోట్ వైట్ కోట్ పెయింట్ వేసాడు. ప్రజెంట్ ఇదంతా హాల్ వర్క్ అమ్మండి. మీరు చూసినంత హాల్ వర్కే. చూడండి ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా హాల్ వర్క్. దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగుందండి. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. దీని పక్కనే మనకి బెడ్రూమ్ ఇచ్చాండి. ఇది ఒక బెడ్రూమ్. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చాండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోండి, మీ ఇష్టం అండి. ఇది నేనేమనలేదు దాని గురించి. ఎందుకంటే ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇక్కడ వర్క్ కూడా చాలా బాగుంది. దీనికి అటాచ్ బాత్రూమ్. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చాడండి మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్. ఇది కూడా హైట్ కూడా ఉందండి, చాలా హైట్ ఇచ్చాడు. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చాడు. మీకు హాల్ చూపించాను, ఒక మాస్టర్ బెడ్రూమ్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేస్ అండి. మనకి ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకుందాం దీన్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటుంది. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. దీంట్లో లో రూఫ్ కూడా ఇచ్చాడు. అది కాకుండా అక్కడ లో రూఫ్ కూడా ఇచ్చాడు. షెల్ఫ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ బాగుంది, చాలా బాగుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అంటే మనకి రెంటల్ ఇన్కమ్కి చాలా బాగుంటుంది, మంచి రెంట్ పర్పస్కి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇదే అంటున్నాడు. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది, పెద్దగా ఇచ్చాడు. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు, చిల్డ్రన్స్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ డైనింగ్ హాల్ ప్లేస్ ప్లస్ కిచెన్ చాలా పెద్దగా ఇచ్చాడు. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో
మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇది ఓపెన్ కిచెన్ అండి మనకి, అది కాకుండా ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. కిచెన్ వర్క్ కూడా ఓపెన్ ఉంచాడు, ఎంత బాగుందో. ప్లేస్ కూడా చాలా మంచి విశాలమైన ప్లేస్ ఇచ్చాడు మనకి. ఓపెన్ కిచెన్ చాలా పెద్దగా ఇచ్చాడు. ఇది డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్లో మనకి ఇక్కడ పూజ గది కూడా ఇచ్చారు. ఇక్కడ పూజ రూమ్, చిన్న పూజ రూమ్ కూడా ఇచ్చారు మంచిగా. చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. కిచెన్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, పూజగా చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, నెక్స్ట్ హాల్ చూపించాను, అక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపించానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూపించాలా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే సైజ్ మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చూడండి ఎంత బాగుందో. సైజ్ కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తానండి. ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానండి. ఇదంతా మనకి వరండా అండి, ఎదురుగా వరండా మనకి ఇక్కడ చుట్టుపక్కల ఎదురుగా కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఇక్కడ బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ చూపిస్తున్నాను. ఈ బ్యాక్ సైడ్ అంటే మనకి వ్యూ వచ్చేసి చూడండి. మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ అండి. మనకి మెయిన్ డోర్ పైన ఫస్ట్ మెయిన్ డోర్కి దీంట్లో మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ వరండా దగ్గర ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇవ్వరు కానీ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుదామండి. ఇదంతా హాల్ వర్క్ అంటే మీరు చూసేది గెస్ట్ హాల్ అంటే చూడండి ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్షన్ విధంగా అయితే బాగా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి క్వాలిటీ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇంకోటి ఇది క్లియర్ టైటిల్ అండి. మనకి FTPL బఫర్స్ అలాంటి ఏం లేవండి మనకి. దీని పక్కన వచ్చేసి మనకి ఇది గెస్ట్ హాల్ అండి. ఇక్కడ వచ్చేసి హాల్ వర్క్ ఇచ్చారు. ఈ హాల్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి వర్క్ అయితే చాలా మంచి నీట్గా ఇచ్చారండి. మనకి ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా బాగుందండి మనకి వర్క్ అయితే. చూడండి ఎంత బాగుందో. ఇది హాల్ అండి. దీంట్లో వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. వీళ్ళు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్. దీంట్లో మనకి లో రూఫ్ ఇచ్చారు. చూడండి బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ అంటే మనకి వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ బాత్రూమ్ హైట్ చాలా బాగుంది. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. మనకి బెడ్రూమ్ సైజ్ చాలా మంచి సైజ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూపించా, గెస్ట్ హాల్ చూపించా, హాల్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుందండి. ఈ ప్లేస్ మొత్తం డైనింగ్ హాల్ ప్లేస్ అండి. మనకి డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చాలా బాగుంది. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ అంతా డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుందండి. ఇక్కడ సో డైనింగ్ హాల్ ప్లేస్ ఇది. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజు చాలా బాగుందండి. మనకి చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు కన్స్ట్రక్షన్ది. ఇది వచ్చేసి కిచెన్ అండి. మనకి కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. పూజ వ్యవస్థ కూడా. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. హాల్ చూపించా, డైనింగ్ హాల్ చూపించా, పూజ బెడ్రూమ్స్ చూపించానండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది. బెడ్రూమ్స్ చూపించాను, కిచెన్ చూపించాను. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దామండి.
టెరెస్ పైన వ్యూ అండి. చూడండి లొకేషన్ చూడండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ టెలిఫోన్ కాలనీ ఉందండి. హౌస్ వచ్చేసి మనకి 147 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 23, లోపల 60 అండి డైమెన్షన్ సైజ్. G+1 పర్మిషన్ ఉంది. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి. ప్రైస్ వచ్చేసి మనకి 1,20,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.